హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఈ ప్యాకెట్స్ నేను ఇలాంటివి 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈరోజు స్టార్ట్ చేద్దాం వంట మష్రూమ్ కర్రీతో. నేను ఆల్రెడీ క్లీన్ చేశాను వీటిని. చూడండి, కట్ చేసి పెట్టేశాను. ఇవి క్లీనింగ్ ఎలా చేశానో మీకు చూపించాలని ఇవి ఒక్క బాక్స్ మాత్రం ఉంచున్నాను. చూడండి, ఇలా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, వీటిని ఎలా క్లీన్ చేస్తారో మీకు చూపించాలని ఈ బాక్స్ ఒక్కటే నేను అలాగే ఉంచాను. చూడండి, నేనైతే వీటిని ఇలా స్కిన్ తీసేస్తాను. ఇలా వీటిపైన ఉండేది, దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? ఇటు పక్క చూడండి కలర్ కొంచెం ఎలా ఉందో, ఇటు చూడండి వైట్ కలర్లో ఎలా ఉందో. నేనైతే వీటిని ఇలా క్లీన్ చేసుకుంటాను. ఈ క్లీన్ చేయడం ప్రాసెస్ అంతా లేట్ కాబట్టి నేను ఇలా చూపించాను కదా మీకు ఇందాక, అలా కట్ చేసి పెట్టేశాను అన్నీ. ఇది కూడా క్లీన్ చేసేసుకొని ఈ బాక్స్ కూడా ఇంక వంట స్టార్ట్ చేసేద్దాము. దీన్ని ఇప్పుడు ఒక 4 పీసెస్ లాగా కట్ చేసేసుకొని, ఇది పెద్దది ఉంది కాబట్టి 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. చిన్నదైతే అలాగే వేసేస్తాను. ఇలా అన్నీ కట్ చేసేసుకొని నీళ్ళల్లో ఇలా పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి కుక్ చేసేద్దాం. దీనికి మసాలా కోసం కొంచెం కొబ్బరి, అలాగే కొంచెం ధనియాలు, అలాగే కొంచెం చెక్క, కొంచెం లవంగాలు, ఒక 3 or 4 లవంగాలు. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి, మిక్సీ పట్టేసుకొని. మసాలా కూడా రెడీ అయిపోయింది. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీ, ఆయిల్, మష్రూమ్. ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కర్రీకి. ఇందులో కొంచెం చెక్క, అలాగే ఒక 3 లవంగాలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజువి ఒక 2 తీసుకోవాలి. చిన్నవైతే ఒక 3, పెద్దవైతే ఒక 2 అలా తీసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుంది టేస్ట్. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుంది వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు. అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్తోనే మనకి రెడ్ కలర్లోకి మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, ఆనియన్స్ రెడ్ కలర్లోకి మారిపోయాయి కదా. ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత మనం ఇందాక తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన లేకుండా కొబ్బరి పేస్ట్ చాలా బాగా ఫ్రై అవ్వాలి. కొబ్బరి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్, పచ్చివాసన లేకుండా బాగుంటుంది టేస్ట్. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను.
దీన్ని మొత్తాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాస్ వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటాలు ఒక 4 తీసుకున్నాను, చిన్న సైజువి. పెద్ద సైజువి అయితే ఒక 3 లేదంటే 2, మీ ఇష్టము, ఎన్నైనా తీసుకోవచ్చు. టమాటాస్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అందులో బాగా మగ్గిపోవాలి, బాగా ఉడికిపోవాలన్నమాట. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకుందాము. ఆ మసాలా అంతా మష్రూమ్కి బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ కారం, మీ టేస్ట్కి బట్టి మీ కారాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, మనం సాల్ట్ ఇందాకే మసాలా ఫ్రై చేసేటప్పుడే యాడ్ చేసుకున్నాము. ఈ ఉప్పు కారాలన్నీ మష్రూమ్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమి వేయలేదు, వాటరు అదే వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత. కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనకి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, లేదంటే దీంట్లో వచ్చే వాటర్తోనే సరిపోతుంది మనకి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి దాంట్లో, మేము వాటర్ ఏమి వేయలేదు. దీంట్లో కొంచెం టేస్ట్ చేస్తే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసాము సాల్ట్. దీన్ని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం ఇంకొంచెం సేపు. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇది. ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని. ఈ కర్రీని మనం పల్చగా చేసుకోవడం కన్నా కాస్త గట్టిగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్గా కాకుండా కొంచెం ముద్దగా దగ్గరికి వచ్చేటట్టు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకు వాటర్ మేము తక్కువగా వేసాము. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. కర్రీని తొందరగా చేసేసుకోవచ్చు, చాలా తొందరగా ఉడికిపోతాయి ఇవి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు, చాలా తొందరగా అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాం.
అంతే. ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు మష్రూమ్ కర్రీని. చాలా సింపుల్ ప్రాసెస్లో, ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. దీంట్లోకి రైస్ తిన్నా లేదంటే రోటీ తిన్నా ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈరోజు రోటీ కూడా ఉంది కానీ నేను రైస్తో తింటాను. కలర్ఫుల్గా మష్రూమ్ కర్రీ చూడండి ఎలా ఉడుకుతుందో. రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని గార్నిష్ చేసేసుకుందాం మనము. చూసారు కదా ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మష్రూమ్ కర్రీ. ఎక్కువ టైం కూడా పట్టదు. దీన్నైతే రైస్లోకి మా లంచ్లోకి తినేస్తున్నాం మేమైతే. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. కర్రీ ఎక్కువ కలుపుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. నాకైతే మష్రూమ్ కర్రీ చాలా ఇష్టము. సూపర్. మష్రూమ్ కూడా బాగా ఉడికిపోయింది. చిన్న చిన్న పీసెస్ చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకు బాగా నచ్చింది. సూపర్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, మరి ఉంటానైతే. బాయ్ బాయ్.